హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్లోని సిట్టింగ్ అరేంజ్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ ఓవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే పార్ట్ 1 ఇవ్వడం జరిగింది. దాంట్లోనే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది కదా. దయచేసి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అయిన తర్వాత ఆ యొక్క క్లాస్ మొత్తం చూస్తే మీకు ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించినటువంటి బేసిక్ డేటా అర్థం అవడం జరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. దీంట్లో మనకు దాదాపు 250 పైగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది కదా ఈ యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్లో. సో డైలీ కొంత పోర్షన్ చెప్పడం మనం అయితే కంప్లీట్ చేస్తున్నాం. సో నాతో పాటు మీరు కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటి కూడా సాల్వ్ చేయండి. మీ యొక్క ఎగ్జామ్కి చాలా హెల్ప్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చాలా లెంతీ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిపైన ఎక్కువగా మనం ఫోకస్ చేస్తూ తక్కువ టైంలో క్రాక్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరేందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఓకే, అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CBT1 సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. ఆ యొక్క క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మన యొక్క శ్రీనివాస్ మీకు యాప్లో ప్రీవియస్ ఇయర్ అనేటటువంటి యాప్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు మనకు దాదాపుగా 6 తెలుగు మీడియం పేపర్లు అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పేపర్స్ అయితే రావడం జరిగింది. మన దగ్గరకు వచ్చినటువంటి అండ్ క్యాండిడేట్స్ పంపించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని కూడా మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఈ యొక్క కవర్ పేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇమేజ్ ఉన్నటువంటి దాంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ ఓపెన్ చేసి డైరెక్ట్ టెస్ట్లు PDF అని ఉంటుంది. డైరెక్ట్ క్లిక్ ద PDF అండ్ ఓపెన్ ద PDF అండ్ డౌన్లోడ్ ఇట్. ఓకే, సో ఇంకా ఎవరి దగ్గర తెలుగు మీడియం పేపర్లు ఉంటే మాత్రం దయచేసి పంపించండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. మన యొక్క ఈమెయిల్ ఐడి మీరు పంపించినట్లయితే మీరు పంపించినటువంటి క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి మీ యొక్క పర్సనల్ క్రెడెన్షియల్స్ అన్నింటిని కూడా రిమూవ్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క డేటాలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ NTPC గ్రాడ్యుయేట్ పేపర్స్ కానీ అండ్ అదేవిధంగా ALP, JEE, RPF అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా చెక్ చేసుకోండి. ఓకే, తెలుగు మీడియం పేపర్లు ఎంత ఎక్కువగా వస్తే అంత తొందరగా మీకు సాల్వ్డ్ క్వశ్చన్స్ యొక్క డేటా అయితే రావడం జరుగుతుంది. ఓకే, అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో అసలు క్వశ్చన్ ఏంటిది? సో ఇక్కడ మధ్యలో ఎవరు కూర్చున్నారు? ఓకేనా, మధ్యలో ఎవరు కూర్చున్నారు అది మనకు ఉన్నటువంటి మెయిన్ డేటా. ఓకే, సో ఇక్కడ 5గురు ఉన్నారు, ఉత్తరం వైపు కూర్చున్నారు. ఓకే, 5గురు 1 2 3 4 5. సో ఇది మన యొక్క ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో Q లేదా S రెండు వరుస యొక్క ఖచ్చితమైనటువంటి మధ్య స్థానాల్లో కూర్చోరు. అంటే దీనికి సంబంధించినటువంటి మధ్యలో మనకు Q లేడు అండ్ అదేవిధంగా S లేడు. ఓకే, సో ఆప్షన్స్లో Q ఉండు, Q తీసేయాలి, S తీసేయాలి. అవి రెండు ఆప్షన్స్ కావు. ఇక నెక్స్ట్ R S పక్కనే ఉన్నాడు. సో R అంట S పక్కనే ఉన్నాడు అంట. సో ఇటైనా ఉండొచ్చు అటైనా ఉండొచ్చు. P మరియు Tలు వరుస యొక్క చివరిలో కూర్చున్నారు. అంటే P మరియు Tలు మధ్యలో కూర్చోరు. సో ఇక ఇది కూడా పోయింది. మిగిలినది ఇదే ఆన్సర్. వితౌట్ నోయింగ్ ద డయాగ్రామ్ స్ట్రక్చర్ లేకుండా కూడా ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ ద్వారా కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఇట్లా తక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు అండ్ అదేవిధంగా మనకు మిడిల్లో ఉన్నది ఎవరు, లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు, రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, అట్లాంటి వాటికి ఆప్షన్స్ క్యాన్సలేషన్ ఇస్ ద బెస్ట్ వే. ఫుల్ ఫ్లెడ్జ్ డయాగ్రామ్ గీయకుండానే మనం క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు కాంపిటేటివ్ కాదు కదా, మీకు అర్థం కావాలి కాబట్టి మనం ఫుల్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో PTలు చివరిలో ఉన్నారు. సో ఇక్కడ ఒక P అనుకుందాం, ఇక్కడ T అనుకుందాం. R పక్కనే S ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం RS ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ S వస్తుంది. సో S ఆల్రెడీ పాసిబిలిటీ మధ్య లేదు కాబట్టి ఇక్కడ R పెట్టుకుంటే ఇక్కడ S. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎవరు? Q ఇలా పెట్టేసుకున్నాం. లేదంటే ఇట్లా వైస్ వర్స అయిన ఉండొచ్చు. ఎట్లుంటే మన ప్రాబ్లం ఏం లేదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ C ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, వరుస యొక్క కుడి చివరలో ఏ గిఫ్ట్ బాక్స్ ఉంచబడింది? మన టార్గెట్ అంతా కూడా కుడి వైపే. ఓకేనా, సో కుడివైపు అక్కడ ఎక్కడైతే ఎడం వైపు ఆ డేటా వచ్చేసో కదా మనం వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆప్షన్స్ పైన కూడా మనం గ్రిప్ ఉంచాలండి. ఆప్షన్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. ఇక్కడ BXYZ ఇది మనకు ఉన్నటువంటి డేటా. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకు XYZ ABCDలు ఒకదానికొకటి ఉత్తరం వైపున సరళ రేఖలో నిలబడి ఉంది. అంటే ఇటు చూస్తున్నట్టు ఇటు చూస్తున్నట్టు. ఓకే, అదే క్రమంలో ఉండవు. ఓకే, వైని Bకి కుడివైపు నుంచారు. వైనంట Bకి కుడివైపున Y ఉంచారంట. ఓకే, అంటే ఇక్కడ కుడి చివర B ఉండే అవకాశం ఉందా? B పక్కన Y ఉంది. ఇక్కడ కుడి అంటే ఇటు సైడ్ కదా, ఇది లెఫ్ట్ సైడ్ అండి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సో ఇది ఆన్సర్ కాదు. మనకు ఫుల్ ఫ్లెడ్జ్ డయాగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఆప్షన్స్ చూస్ చేయడమే మన యొక్క పని. ఓకే, అండ్ నెక్స్ట్ Xని Dకి మరియు A రెండింటికి పొరుగున ఉంచారు. అంటే Dకి Aకి మధ్యలో ఉంటుందనే కదా అర్థం. సో D మరియు A లేదా A మరియు D. సో ఇట్లా తీసుకున్నప్పుడు మనకు ఒక కొసకి X ఉంటుందా? ఉండదు. ఇది కూడా పోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ YZ రెండింటి ఒక డేటా తెలిసి చాలు. ఓకే,
అండ్ సిని జెడ్కి ఎడం వైపున ఉంచండు. సి అంట జెడ్కి ఎడం వైపున ఉంచున్నాడు. ఓకే. నెక్స్ట్ డిని ఎక్స్కి కుడి వైపున రెండో స్థానంలో ఉంచండి. సో ఇక్కడ ఎక్స్ అనుకుంటే రెండో వైపున ఎక్స్కి కుడి వైపున రెండో స్థానం అంటే ఇక్కడ వస్తుంది, ఇంకో లేకపోతే ఇక్కడ వస్తుంది. ఓకే. సో వై మరియు సిలు ఒకదానికొకటి పక్కనే ఉంచారు. సో వై మరియు సి. ఓకే. వై మరియు సి. సో ఇక్కడ మనం పెట్టేసుకుంటే ఇక్కడ వై పెట్టేసుకుంటే ఇక్కడ బి వచ్చేస్తుంది కదా. సో బివైసిజెడ్. ఓకే. ఈ విధంగా తీసుకుంటే సో దెన్ బిని ఎక్స్కి కుడివైపున రెండో స్థానంలో ఉంచిండు. ఎక్స్ కుడివైపున అంటే ఇక్కడ బివైసిజెడ్. ఓకే. సో 1 2 3 4 5 6 7 ఈ స్ట్రక్చర్ తీసుకుంటే దెన్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ వస్తుంది, ఆ తర్వాత మనకి ఎక్స్ వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత వై సిజెడ్, లాస్ట్ ఇది ఇది ఉంది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అసలు ఇక్కడ దాకా కూడా అనవసరం లేదు యాక్చువల్గా. ఇక్కడ బివై ఇక్కడ సి వెనక సైడ్ ఇగో సి మరియు వై ఒకదానికి ఒకటి పక్క పక్కన ఉంచిన అనగానే మనకు అర్థమైపోతుంది. సో ఆన్సర్ ఏంటిది అండి? ఆప్షన్ చెప్పండి. ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ రాంగ్ ఏంటిది? ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. సో కన్ఫ్యూజ్ చేయడానికి మౌజ్ ఆడ పెడతా. మీరు కన్ఫ్యూజ్ అయిపోయారంటే ఇంత చెప్పినది కూడా వేస్ట్ అన్నట్టు అర్థం. కొద్దిమందికి మైండ్ ప్రజెంట్ అవ్వకుండా ఓన్లీ బాడీ మాత్రం ప్రజెంట్ అవుతుంది. బాడీ ప్రజెంట్ అయితే వర్కౌట్ అవ్వదు, మైండ్ కూడా ప్రజెంట్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి వరుస యొక్క ఖచ్చితమైనటువంటి మధ్య స్థానంలో ఎవరు కూర్చున్నారు? సో మిడిల్లో ఎవరు ఉండరు. సో ఇటు ఇద్దరు, ఇటు ఇద్దరు. ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. వీళ్ళందరూ ఉత్తరం వైపు కూర్చున్నారు. ఎస్ కరెక్టే. ఏ అనేది వరుస యొక్క ఖచ్చితమైనటువంటి మధ్య స్థానంలో లేడు. ఏ అనేటటువంటి పర్సన్ మధ్యలో లేడు అని క్వశ్చన్లోనే ఇచ్చింది, అంటే ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. ఇది ఒక చివరి నుంచి రెండో స్థానంలో, ఒక చివరి నుంచి రెండో స్థానంలో, ఇటు నుంచి చూసుకున్నా ఇటు నుంచి తీసుకున్నా మిడిల్ అయితే కాదు, అంటే ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఒక చివరి నుంచి 2, ఒక చివరి నుంచి 4 అంతే. మిడిలే లేడు. మనకు కావాల్సింది మిడిలే, అది ఒక్కటే మన మైండ్లో ఉండాలి. బి మరియు డి వరుస యొక్క చివరిలో కూర్చుంటారు. ఇక ఇక్కడ బి కూర్చుంటే ఇక్కడ డి కూర్చుంటే చెరో వైపున కూర్చుంటే డి అవుతుందా? కాదు. ఇక మిగిలింది ఏంటండి? ఈ ఒక్కటే కదా. ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే. మనం పెద్ద హడావిడి చేసి కన్ఫ్యూజ్ అయిపోయి ఆగమాగం అయిపోతాం. క్వశ్చన్స్ ఏమి ఈ విధంగా వస్తాయి. నిజానికి టఫెస్ట్ షిఫ్ట్లు ఇవి. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాను కూడా టఫెస్ట్ షిఫ్ట్లు గ్రూప్ డిలో. ఫస్ట్ డే సెకండ్ డే రెండు కూడా టఫెస్ట్. అండ్ 22వ తేదీ కానీ కొద్దిగా బెటర్మెంట్ వచ్చినాయి, కానీ మనకు అన్నిటి మీద కమాండ్ ఉండాలి కదా. ఓకే. పీక్యూఆర్ఎస్టియు అనేటటువంటి 6 విద్యార్థులు ఉత్తరం వైపు సరళ రేఖలో కూర్చున్నారు. 6. 1 2 3 4 5 6. సో నార్త్ చూస్తున్నారు. ఓకే. అయితే పి మరియు ఎస్లు వరుస యొక్క చివరిలో కూర్చున్నారు. ఓకే. పి మరియు ఎస్లు లేదా ఇక్కడ పి మరియు ఎస్లు ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. అండ్ పి పక్కనే కూర్చున్నాడంట. ఓకేనా. సో పి పక్కన అంటే ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటే ఇటు కూర్చుంటాడు. ఈ 2 లైన్లు అంటే ఈ లైన్ అయినా పాసిబిలిటీ అవ్వచ్చు, ఈ లైన్ అయినా పాసిబిలిటీ అవ్వచ్చు. నెక్స్ట్ క్యూ ఎస్ పక్కనే కూర్చుంటాడు. క్యూ ఇంకో ఇక్కడ ఇట్లా అయితే ఈ లైన్ అయినా పాసిబిలిటీ అయితే, ఇదన్నా పాసిబిలిటీ అయితే. క్యూ మరియు ఎస్ మధ్య ఒక్క వ్యక్తి మాత్రం కూర్చుంటారు. క్యూ మరియు ఎస్ మధ్య ఒక్క వ్యక్తి మాత్రం. ఇక్కడ తీసుకుంటే క్యూ, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ క్యూ. ఇంకా మిగిలింది ఏంటండి? పి క్యూ. 6 ఒక్కటే మిగిలింది. అది ఇక్కడ 6, ఇక్కడ 6. ఓకే. 6 కాకుండా క్యూ పక్కన ఇంకెవరు కూర్చున్నారు? ఇటు సైడ్ 6 కాకుండా క్యూ పక్కన ఎవరు కూర్చున్నారు? ఇక్కడ యూ తీసుకున్నారు, ఇక్కడ తీసుకుంటే యూ. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. సో 2 కండిషన్స్లో ఏదైనా పాసిబిలిటీ అయితేనే 2 డ్రా చేసేసింది. ఓకే. సో ఇది మనకున్నటువంటి డేటా. సో ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఏంది? ఆడియన్స్ గ్యాలరీలో మొత్తం ఎంతమంది కూర్చున్నారు? ఓకే. ఎంటైర్ డేటాలో ఎంతమంది కూర్చున్నారు? ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంటాయి. లాజికల్గా ఆలోచించాలి. 4వ స్థానంలో ఉన్నాడా, 4 ఉన్నారా మధ్యలో అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకే. ఒక ఫంక్షన్ కు ముఖ్య అతిథితో పాటు కొంతమంది వచ్చారు. ఓకే. అందరూ పడమర వైపు ప్రేక్షకుల యొక్క గ్యాలరీలో కూర్చున్నారు. ఏ దిక్కండి? పడమర వైపు. ఓకే. సో నేను సింపుల్గా ఏమనుకుంటున్నా, ఇది బెస్ట్ అనుకుంటున్నా. ఓకేనా. మనకు క్వశ్చన్ కన్వీనియంట్ గా తర్వాత ఆన్సర్ మనం చూస్ చేసేటప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంది? మనకు జస్ట్ కౌంట్ మాత్రమే చెప్పాలి, ఎంతమంది కూర్చున్నారు అనేది మాత్రం మనం చెప్పాలి. ఓకే. నేను ఇప్పుడు వెస్ట్ చూస్తున్నాను. ఓకే. యాక్చువల్గా పైకి ఉంటే నార్త్ కదా, నేను వెస్ట్ అనుకుంటున్నాను నాకు కన్వీనియంట్ కొద్ది. ఓకే. ఇక్కడ చూడండి, ముఖ్య అతిథికి ఎడం వైపు పి 2వ స్థానంలో కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్య అతిథి ఇక్కడ కూర్చున్నట్టే అతనికి ఇక్కడ సెకండ్ ప్లేస్ లో పి కూర్చున్నాడు. ఓకే. సో ఇతను మన యొక్క మెయిన్ ముఖ్య అతిథి. ఓకే. చీఫ్. అండ్ క్యూ పి యొక్క కుడి వైపు 4వ స్థానంలో కూర్చుంటాడు. క్యూ అంట పికి 1, 2
అండ్ ఇక్కడ 3 అండ్ ఇక్కడ 4. ఓకే. క్యూ యొక్క కుడివైపున కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య క్యూ యొక్క ఎడమ వైపున కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య కంటే సరిగ్గా 1 తక్కువగా ఉంటుంది. క్యూకి ఎడమ వైపు ఎంతమంది కూర్చున్నారండి? 1, 2, 3, 4 నలుగురు. అంటే ఇటు సైడ్ ఒక ముగ్గురు అనుకోవచ్చు. ముగ్గురు. ఒకవేళ ఇటు పెరిగితే ఇటు పెరుగుతుంది. ఓకే. టీకి ఎడమ వైపున ఎవరు కూర్చోలేదు అంటే ఓకే. ఇక ఇదే లాస్ట్, ఇతనే లాస్ట్, ఇటు లాస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. అయితే గ్యాలరీలో మొత్తం ఎంతమంది కూర్చున్నారు? మొత్తం ఎంతమంది? 8 మంది. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ చెప్పాలి. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే. ఈ క్వశ్చన్ చూసి మీరు అందరూ భయపడతా ఉంటారు, సార్ మాకు సిట్టింగ్ అరేంజ్మెంట్ రావట్లేదు. మరి వ్యూస్ వస్తున్నాయంటే ఆ వ్యూస్ కూడా రావట్లేవు. మరి అదేందో, అది ఎవరికి అర్థం కావట్లేదు. సరే పోనీ అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనేమో వ్యూస్ రావు. పీడిఎఫ్ అని అడుగుతూ ఉంటారు. పీడిఎఫ్ తీసుకుంటే ఏం అర్థం అవుతుంది? క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అర్థం కావట్లేదు. ఓకే. అర్థం కావట్లేదు అంటే అసలు ఎవరు చూస్తలేరు. వీడియోస్ పెద్దగా రీచ్ రావట్లేదు. కనీసం 1000-2000 మంది చూసారంటే పెట్టి 24 గంటలు అవుతుంటే ఇప్పటివరకు ఎంతమంది చూసారు? జస్ట్ 300 మంది ఏమో చూసారు అంతే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు కేకి ఎడమ వైపు 2వ స్థానంలో ఉన్నటువంటి న్యాయవాది ఎవరు? కే తీసుకుంటే కేకి ఎడమ వైపు 2వ స్థానంలో ఉన్నటువంటి పర్సన్ కావాలి. ఇది మన యొక్క మెయిన్ క్వశ్చన్. ఓకే. సో ఏకేఎల్ఎంఎన్ఓపిక్యూ అనేటటువంటి 8 మంది న్యాయవాదులు ఒక చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చొని మధ్యలోకి చూస్తున్నారు. ఓకే. మనకి ఇక్కడ వారిలో 4 మూలలో కూర్చుంటే 4 మధ్యలో కూర్చున్నారు. ఓకే. ఒక మూలలో కే, ఒక మూలలో ఎల్, ఎంకి కుడివైపున మరియు ఏకి ఐ మూలలో ఎదురుగా కూర్చున్నాడు. ఓకే. ఒక మూలలో ఫస్ట్ అయితే గీసుకుందాము. ఓకే. సో ఎల్ అంట ఎంకి కుడివైపున. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూలాలు అన్నాడు కదా, ఐ మూలాలు అన్నాడు. ఒక మూలలో ఎల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుని ఒక మూల అని ఉన్నాడు కాబట్టి ఒక మూలలో ఆయన మధ్యలో చూస్తుండు. ఎంకి కుడివైపున. ఓకేనా? ఎంకి కుడివైపున ఉన్నాడంట. ఓకే. ఎం ఇక్కడ పెట్టుకుంటే ఎంకి కుడివైపున వస్తాడు. అండ్ దాంతోపాటు ఏకి కర్ణం లేదా ఐమూలలో, ఏకి కర్ణం లేదా ఐమూలలో ఎదురుగా ఉన్నాడు. ఓకే. అండ్ ఏ ప్లేస్, ఎల్ ప్లేస్, ఎం ప్లేస్ 3 అయిపోయినాయి. సో ఏ ప్లేస్, ఎం ప్లేస్, తర్వాత ఎల్ ప్లేస్. మనకు కావాల్సింది కే రిలేటెడ్ డేటా కావాలి. ఓకే. మనకు కావాల్సింది కే రిలేటెడ్ డేటా. క్యూ ఒక మూలలో కూర్చొని ఉన్నాడు. ఓకేనా? క్యూ ఒక మూలలో కూర్చొని ఉన్నాడు. అండ్ ఎం మరియు కే రెండింటికి పక్క పక్కన ఉన్నాడు. ఎం ఇక్కడ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి కే వస్తుంది. కే ఇక్కడ వచ్చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ మనకు క్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎం ఆల్రెడీ ఇచ్చేసిండు కదా. ఎంకి కేకి ఇద్దరికి పక్క పక్కన ఉండాలి. ఓకే. నెక్స్ట్ పి ఏకి ఎడం వైపున 2వ స్థానంలో ఉన్నారు. ఏకి ఎడం వైపు ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. ఇక్కడ ఎవరు ఉన్నారు? పి ఉన్నారు. ఓకే. నెక్స్ట్ ఎన్ ఎంకి వికర్ణంగా ఎదురుగా కూర్చోలేదు. ఎం ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఎన్ కూర్చోలేదు. అంటే ఇక్కడ ఎన్ ఇక్కడ పెట్టేస్తే మిగిలింది ఇంకెవరు? ఎంఎన్ఓపిక్యూలో ఓ ఇక్కడ. సో మనకు కావాల్సింది ఏంటి? కేకి ఎడం వైపుకు ఏ తర్వాత ఓ అంటే ఆన్సర్ సి ఇస్ అవర్ ఆప్షన్. సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది మీ అందరిని ఈ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి మొత్తం కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత? ఓకే. టోటల్ ఎంతమంది అక్కడ కూర్చొని ఉన్నారు? సో 12, 13, 14, 15. ఓకే. వీళ్ళందరూ కూడా ఉత్తరాభిముఖంగా మనకు కొంతమంది కూర్చొని ఉన్నారంట. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కాకపోతే వాళ్ళకి సంబంధించి కొన్ని డేటా అయితే క్వశ్చన్లు ఇచ్చాడు. ఎం ఎడం చివరిన కూర్చున్నాడు. ఓకే. కనీసం ఒకడైతే కన్ఫర్మ్ అయ్యాడు. ఎం కూర్చొని ఉన్నాడు. తర్వాత ఎంకి కుడివైపున కే ఉన్నాడు. ఓకే. ఎంకి కుడివైపున కే. ఓకే. కేకి కుడివైపున జి. ఓకే. తర్వాత ఎంకే గాంధీ అనుకుందాం. మహాత్మా ఎంకే గాంధీ. ఓకే. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఓకే. డికి మరియు డికి మధ్యలో 5 కూర్చున్నారు. ఇక్కడ డి పెట్టేసుకుంటే మధ్యలో 5. ఓకే. డికి ఎడం వైపున ఏదో ఒక స్థానంలో డి ఉన్నాడు. ఆల్రెడీ తెలుసు. డి కుడి చివరి నుంచి 6వ స్థానంలో ఉన్నాడు. అంటే కుడి చివర ఇక్కడ అనుకుంటే ఈ మధ్యలో 5 ఉంటే ఈయన 6వ ప్లేస్. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు? ఓకేనా? 1, 2, 3 అంటే 3 ప్లస్ 5 ప్లస్ 1 ప్లస్ 5. సో 5, 5, 10, 10, 1, 11, 11, 3, 14. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. లేదు ఇది కౌంట్ చేయండి అంటే ఇది 6th పొజిషన్ కదా. సో 6 తీసుకున్న అట్లయినా అదే వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డబ్ల్యూకి కుడివైపున 3వ స్థానంలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? డబ్ల్యూకి కుడివైపున 3వ స్థానంలో ఉన్నటువంటి పర్సన్ ఎవరు? ఓకే. సో 7 సర్జన్లు అంట చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. ఓకే. ఒక చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. ఓకే. దీర్ఘ చతురస్రం గీసిన పర్వాలేదు లేండి, మనం చతురస్రం అనుకుందాం. ఓకే. దాంట్లో 4 మూలల వద్ద కూర్చుంటారంట. ఓకే. 4 సర్జన్లు 4 మూలల్లో ఆక్రమించేసి
ముగ్గురు మధ్యలో కూర్చోరంట. ఓకే. ఇగో ఈడ ఒకటి పెడతాం, ఇక్కడ ఒకటి పెడతాం, ఇక్కడ ఒకటి. ఓకే. మధ్యలో ఒకటి ఖాళీగా ఉంది. ఓకే. ఇక్కడ ఖాళీగా ఉంది. సి ఒక మూలలో, ఓకేనా? సి ఒక మూలలో, ఇగో సి ఈడ అనుకుందాం. జస్ట్ యాడనైనా అనుకోవచ్చు, ఏ మూలైనా అనుకోవచ్చు. ఒక మూలలో అండ్ బి, వై రెండింటికి పక్క పక్కన ఉన్నాడు అంటే ఓకే. సో ఒక పక్కన బి పెట్టుకుందాం, ఇంకో పక్కన వై పెట్టుకుందాం. కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ జెడ్, బి మరియు ఎక్స్ రెండింటి పక్కన ఉన్నాడు, ఓకేనా? జెడ్ అంట బి, అండ్ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ వస్తే ఇక్కడ జెడ్, అంతే కదా? బికి ఎక్స్కి మధ్యలో జెడ్ ఉన్నాడు అంటే ఇద్దరికి పక్క పక్కన ఉన్నాడు కదా. అండ్ ఏ ఎక్స్ కుడి వైపున ఉన్నాడు, ఎక్స్ కుడి వైపున ఉన్నాడు అంటే ఓకే, మనం గీసింది కరెక్టే. లేకపోతే ఇట్లా వస్తే కుడివైపు పాసిబిలిటీ ఉండదు. ఓకే. అయితే డబ్ల్యూకి కుడివైపున మూడో స్థానంలో ఉన్నటువంటి సర్జన్ ఎవరు? ఓకే. ఇంకా మిగిలింది ఆడగో, ఇది డబ్ల్యూ ఇక్కడనే కదా. కుడివైపున 1 2 3 3. సో ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూసి మీరు భయపడతారు, ఈ చిన్న చిన్న క్వశ్చన్ చూసి డయాగ్రామ్ డ్రా చేయలేక కన్ఫ్యూజ్ అయిపోయి. ఓకే. నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకే. సో ఇది చూడండి, కొన్ని పక్షులు ఉన్నాయి కానీ మనకు కావాల్సింది ఏంటి, ఎడమ మరియు కుడి చివర్లలో వరుసగా ఏ రెండు పక్షులు కూర్చున్నాయి అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఈ రెండింటికి సంబంధించి డేటా కావాలి, ఓకేనా? సో ఆ రెండింటికి సంబంధించి మీలన్నీ కూడా మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. ఓకే. కొన్ని పక్షులు నారింజ, పసుపు, నలుపు, ఆకుపచ్చ, బూడిద, ఎరుపు రంగు మరియు 3 తెలుపు రంగు పక్షులు ఉన్నాయంట. అవన్నీ ఉత్తరం వైపు చూస్తూ వరుసగా కూర్చున్నాయంట. ఓకే. ఉత్తరం వైపు చూస్తున్నాయంట, వరుసగా కూర్చున్నాయంట. ఓకే. నల్ల రంగు పక్షి, ఎరుపు మరియు బూడిద రంగు పక్షి రెండింటికి పొరుగువాడంట. ఓకే. నల్ల రంగు పక్షి అంట. మనకు ఆప్షన్స్ లో నల్ల రంగు ఏమైనా ఉందా? నల్ల రంగు లేదు. నల్ల రంగు పక్షి ఎరుపు మరియు అంటే బ్లాక్ పక్షి అనేది రెడ్ పక్షికి గ్రే పక్షికి రెండింటి కూడా మధ్యలో ఉందంట. పసుపు పక్షి అంట ఆకుపచ్చ పక్షికి కుడివైపున కూర్చుందంట. పసుపు పక్షి, ఆకుపచ్చ పక్షి ఏంటిది గ్రీన్ కదా. సో దీని పక్కన ఎవరు ఉన్నారు? సో గ్రీన్ పక్షికి తర్వాత ఎల్లో పక్షి ఉన్నది. ఓకే. ఇది గ్రే, ఇది గ్రీన్. ఓకే. నారింజ మరియు ఎరుపు రంగు పక్షి మధ్య 3 పక్షులు మాత్రమే కూర్చున్నాయి, అవి 3 కూడా తెల్లగా ఉన్నాయి అంటే నారింజ ఎరుపు. సో ఆరెంజ్ రెడ్. సో ఆల్రెడీ ఇది రెడ్, ఓకేనా? ఇది ఆల్రెడీ ఎరుపు రంగు పక్షి, ఓకేనా? సో ఎరుపు రంగు పక్షికి అంటే ఇక్కడ వైట్ పక్షి, వైట్ పక్షి, వైట్ పక్షి అండ్ ఇక్కడ ఆరెంజ్. ఓకే. ఉన్నాయి ఎన్ని పక్షులు మనకు? 1 2 3 4 5 6 7 8 9, మొత్తం 9 పక్షులు, అవునా? సో ఇక్కడ మనకి ఎన్ని సెట్ అయిపోయినాయి? 1 2 3 4 5 6 7 8 9, మొత్తం 9 సెట్ అయిపోయినాయి. ఓకే. వరుస మీరు తీసుకుంటే ఇక్కడ ఇది సి అండ్ ఇక్కడ ఓ వై, ఓ అంటే ఆరెంజ్, వై అంటే ఎల్లో. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే సింపుల్. వాటన్నిటిని ప్రాపర్ ఆర్డర్లో పెట్టండి, అదే వచ్చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య. ఓకే. ఒక వరుసలో మొత్తం ఎంతమంది కూర్చున్నారండి? ఉత్తరాభిముఖంగా వరుసలో కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు. హెచ్కి కుడివైపున డి ఉన్నాడు. ఓకే. హెచ్కి కుడివైపున డి ఉన్నాడు. ఓకే. అండ్ సికి ఎడం వైపున 3వ స్థానంలో ఏ ఉన్నాడు. సికి ఎడం వైపున 3వ స్థానంలో ఏ ఉన్నాడు. హెచ్ మరియు ఎల్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. హెచ్ మరియు ఎల్ మధ్య. ఓకే. లేదా ఈ విధంగా తీసుకోవచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒకటి. అండ్ అదేవిధంగా సికి కుడివైపున 5వ స్థానంలో ఎల్లు కూర్చున్నాడు. సికి కుడివైపున 5వ స్థానంలో ఎల్లు అంటే మధ్యలో 4 ఉన్నారు అనుకుందాం, 5వ స్థానం కాబట్టి. అండ్ వరుసలో కుడివైపు చివరి స్థానంలో డి ఉన్నాడు. ఓకే. అంటే ఇక్కడ హెచ్ పక్కన ఇక్కడ ఎన్ని ఉండాలి? 3. 1 2 3. అండ్ ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఎల్ వస్తుంది. అండ్ తర్వాత 1 2 3 4 అండ్ తర్వాత ఇక్కడ సి వస్తుంది. నెక్స్ట్ 1 2 తర్వాత ఏ వస్తుంది. ఇది మనకున్నటువంటి డేటా. సో వీటన్నింటి కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మొత్తం 14 మంది కూర్చున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ పిఎంఎన్ఎల్. ఓకే. సో క్వశ్చన్ చూడండి, మనకు ఎడమ చివరి నుంచి 5వ స్థానంలో ఎవరు ఉన్నారు? 1 2 3 4 5 6 7. ఓకే. 7 ఎడమ చివరి నుంచి 5వది. ఓకే. క్యూ మరియు ఎన్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. క్యూ మరియు ఎన్ మధ్యలో 3 కూర్చున్నారు. ఓకే. ఎం మరియు ఓలు పొరుగువారు. ఓకే. ఎంఓ లేదా ఓఎం ఇట్లయినా ఉండొచ్చు.
ఓ వరుసలో కుడి చివరన ఉన్నాడు. ఓకే. అంటే ఇది కాదు ఇదే. ఓకే. ఆర్ ఎన్ యొక్క తక్షణ ఎడమ వైపున ఉన్నాడు. ఆర్ అంట ఆర్ అనేది ఎన్కి అంటే ఎన్. ఓకే. అయితే ఎడమ చివరి నుంచి 5వ స్థానంలో ఎవరున్నారు? సో ఇచ్చినటువంటి డేటాను తీసుకుంటే కుడి చివరన ఓ ఉన్నాడు కాబట్టి సో దీంట్లో క్యూ ఆర్ ఎన్ ఎం ఓ. ఓకే. సో ఇక్కడ రిమైనింగ్ ప్లేసెస్ ఏం ఫిల్ చేసుకుంటే మనకి ఇక్కడ మొత్తం 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ఓకే. మ్యాచ్ అయింది కాబట్టి ఎడమ చివరి నుంచి 5వది 1 2 3 4 5 ఎవరండి? ఎన్ ఉన్నాడు. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఉత్తరాభిముఖంగా ఏబిసిడి అనేటటువంటి 4 వ్యక్తులు కూర్చున్నారు. ఓకే. సో కింద వాటిలో ఏది కూర్చోవడం సాధ్యం కాదు. ఓకే. అంటే పర్ఫెక్ట్ డయాగ్రామ్ గీస్తే మనకు అది తెలిసిపోతుంది. ఓకే. వాళ్ళంతా ఒక సరళ రేఖలో కూర్చున్నట్ట. సరళ రేఖ పైన కూర్చున్నట్ట. ఓకే. ఏ మరియు సిలు పక్క పక్కన కూర్చోలేదు. ఓకే. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్ కంటే కూడా ఆప్షన్స్ లోనే సాల్వ్ చేయొచ్చు. ఏ సి పక్క పక్కన కూర్చోలేదు అంటే ఏసి కానీ సిఏ కానీ ఉండకూడదు. ఇక్కడ ఏసీ ఉందా? లేదు. ఇక్కడ ఏసీ, ఇక్కడ ఏసీ ఉంది. కథం ఇదే ఆన్సర్. ఏది సాధ్యం కాదు. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అంటే అయిపోయింది కథం. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు తారాకి ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు? ఓకే. తారా. సో 4 స్నేహితులు ఉన్నారంట. హిమాని, శలక, మితాలి, బృంద. టేబుల్ మధ్యలో చూస్తూ ఒక చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. వాళ్ళు టేబుల్ యొక్క మూలల్లో కూర్చున్నారు. టేబుల్ యొక్క మూలల్లో కూర్చున్నారు. ఓకే. మూలల్లో తెలుపు. అయితే హిమాని బృందాకు కుడివైపున కూర్చుంది. ఓకేనా? హిమాని బృందాకి కుడివైపున కూర్చుంది. ఓకే. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ యొక్క స్క్వేర్ వస్తే ఎట్లా చేయాలి అంటే స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ అంతే లెఫ్ట్ టు రైట్ అనేది. మితాలి శలకకు ఎడం వైపున కూర్చుంది. శలకకి ఎడం వైపున కూర్చుంది. ఓకే. ఇది మనకు స్ట్రక్చర్ వచ్చేసింది. ఓకే. హిమాని శలకకు ఎడం వైపున ఉంది. ఓకే. కొంత సమయం తర్వాత హిమాని తన యొక్క స్థానాన్ని వదిలేసి కామిని స్థానంలోకి వచ్చింది. హిమాని తన యొక్క స్థానాన్ని వదిలేసి కామిని ఆ యొక్క ప్లేస్ లోకి వచ్చింది. అంటే ఇక్కడ కామిని. ఓకే. అదేవిధంగా బృందా స్థానంలోకి తారా కూడా వచ్చింది. ఓకే. బృందా స్థానంలోకి తారా వచ్చింది. అయితే తారాకి ఎడం వైపు ఎవరు కూర్చున్నారు? తారాకి ఎడం వైపు ఎవరు కూర్చున్నారండి? ఇక్కడ ఎవరున్నారు? శలక కదా. ఓకే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. చాలా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలండి ఇట్లాంటి క్వశ్చన్స్ ని. నేను కావాలనే చాలా డీటెయిల్డ్ గా స్లోగా చెప్తున్నాను. ఓకేనా? మీకు అన్ని అర్థం కావాలని. లేదు సార్ మాకు అర్థమైపోతే ఫాస్ట్ చెప్పండి రప్ప వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే వన్స్ వీడియో రిలీజ్ తర్వాత మళ్ళీ మనం దాన్ని మాడిఫై చేయలేం కాబట్టి మీకు కొద్దిగా టైం పట్టినా సరే స్లోగా డిస్కస్ చేద్దామని ఆలోచిస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఏంటిది? బికి ఎడం వైపు 3వ స్థానంలో ఏ విద్యార్థి కూర్చున్నాడు? అంటే బికి ఎడమ వైపు 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఓకేనా? ఇది మన యొక్క స్లాట్. ఓకే. 6 విద్యార్థులు ఉన్నారట. ఈఎఫ్డిసిబిఏ కళాశాల లైబ్రరీలో ఒక చదురపు టేబుల్ చుట్టూ మధ్య ఎదురుగా కూర్చొని చదువుతున్నారు. వారు 4 మూలలో కూర్చుంటే మరో 4 పక్కల మధ్యలో కూర్చున్నారు. ఓకే. 4 ఏమో మూలల్లో కూర్చుంటారంట. ఓకే. ఒక 4 ఏమో పక్కలో కూర్చుని అనుకుందాం. ఇట్లా లేదంటే ఈ పక్క అంటే ఇట్లయినా పెట్టేసుకుందాం. సి మరి ఒకదానికొకటి కర్ణంగా ఉన్నారు. అంటే సి ఆపోజిట్ గా కర్ణంగా ఉన్నారు. ఓకే. సి సి మరియు ఒకదానికొకటి వికర్ణంగా ఎదురుగా ఉన్నారు. వికర్ణం అంటే ఐ మూలన ఎదురుగా ఉన్నారు. ఎవరు? సి అండ్ అదేవిధంగా ఈ ఇష్టం ఈయన పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకున్నా అదే. అండ్ ఏ మూల స్థానాల్లోనూ లేడు. మరియు ఈ మరియు డి రెండింటికి తక్షణం పొరుగువాడు. సో ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి డి, అప్పుడు ఏమైంది? ఈ మధ్యలో రాడు కదా. సో ఇక్కడ డి పెట్టేసుకున్నాడు. డి ఇక్కడ పెట్టేసుకుంటే ఏ మూలలోనూ లేడు అండ్ తర్వాత ఈడి మధ్యలో ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ డి ఎఫ్ కి వికర్ణంగా ఎదురుగా ఉంది. సో ఇక్కడ ఎఫ్ వస్తుంది. కి ఎఫ్. ఓకే. అండ్ బి ఎఫ్ కి కుడివైపున ఉన్నాడు. అంతే. ఎఫ్ కి కుడివైపున బి. ఓకే. అయిపోయింది. అయితే సిడి మధ్య అలాగే ఈఎఫ్ మధ్య ఏ విద్యార్థి కూర్చోలేదు. ఓకే. సిడి మధ్య ఈఎఫ్ మధ్య ఎవరు కూర్చోలేదు. ఓకే. మనం గీసింది పర్ఫెక్టే. అయితే బికి ఎడం వైపు 3వ స్థానంలో ఎవరు ఉన్నారు? బికి ఎడం వైపు 1
2 3 మూడో స్థానంలో ఎవరున్నారు? ఆపోజిట్ పర్సన్ ఉంటాడు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఏ మిస్టర్ ఏ. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక టీకి ఎడం వైపున ఎవరు కూర్చున్నారు? ఓకే, సో టీ తీసుకుని టీ ఎడం వైపున ఎవరు కూర్చుంటారు? అంటే కాపీ కూర్చుంటారా? చూద్దాం. ఆప్షన్స్లో అయితే మనకు ఆల్ఫాబెట్స్ ఇవ్వడం జరిగింది కదా. ఓకే, సో డయాగ్రామ్ డ్రా చేసేద్దాము. ఇక్కడ ఎవరు ఒక టేబుల్ తీసుకున్నారు, మొత్తం టేబుల్ పట్టుకొచ్చేసారు. చాలా టేబుల్లో కొన్నట్టుంది మన కోసం, అవునా? సో టేబుల్ మధ్యలో ఎదురుగా చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. వారిలో 4 మూలల్లో కూర్చున్నారంట. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా తెలుగులో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా మందికి ఇంగ్లీష్ మీడియం ఈజీగా అర్థమవుతుంది లాజిక్స్, తెలుగు మీడియంనే ఫ్రేమింగ్ చేసుకోలేరు. ఇంగ్లీష్ అయితే ఈజీగా చూడవచ్చు. ఇక్కడ చూడండి, సెంటర్ చూస్తున్నారు, తర్వాత వాళ్ళందరూ కూడా సెంటర్ అండ్ సైడ్స్ లో ఉన్నారు. ఒక కార్నర్ లో టీ కూర్చున్నాడు. సో అట్లా ఈజీగా మనం చెప్పొచ్చు. ఓకే, టీ ఒక మూలలో కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ టీ పెట్టేసుకుందాం. టీకి కుడివైపున 3వ స్థానంలో యూ ఉన్నాడు. టీకి కుడివైపున 3వ స్థానంలో. సో యాక్చువల్లీ ఇక్కడ 8 మంది ఉన్నారు కాబట్టి ఈ కూడా పెట్టుకోవాలి, ఈ స్లాట్ కూడా. సో ఇక్కడ చూడండి, టీకి కుడివైపు 1 2 3 3వ స్థానంలో యూ కూర్చుండు. ఓకే, యూ స్థానం కూడా అయిపోయింది. ఎస్, బికి ఎడం వైపున తక్షణమే ఉన్నాడు. బికి ఎడం వైపున తక్షణమే ఎవరున్నారు? ఎస్. ఈ బికి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. ఓకే, వి ఇక్కడ పెట్టేసుకుంటే బికి 2వ వైపున తక్షణమే కుడివైపున ఇక్కడ ఈయన ఉంటే, అండ్ బికి ఎడం వైపున ఎస్ ఉంటుంది. ఓకే, సో ఇది కూడా అయిపోయింది. ఈ వికి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా, ఈ వికి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. ఆర్ మరియు పి మధ్య యూ మాత్రమే ఉన్నాడు. యూ ఎక్కడ ఉన్నాడు? ఆర్ మరియు పి మధ్య. ఓకే, సో ఆర్ మరియు పి ఇట్లయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే ప్రాబ్లం లేకుండా వదిలేదు. ఎందుకంటే మన ఆన్సర్ ఎక్కడ? ఇక్కడ టీకి ఎడం వైపు ఈ స్లాట్ మనకు కావాల్సింది ఆన్సర్. టీ మరియు ఆర్ మధ్య డబ్ల్యూ మాత్రం కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ డబ్ల్యూ కూర్చున్నాడు. ఇంకా మిగిలింది ఇంకెవరు ఉన్నారండి? ఇక్కడ పీనా కాదు, ఇక్కడ ఆరా కాదు, ఇక్కడ డబ్ల్యూఆ కాదు, ఇంకెవరు? క్యూ. సో ఆన్సర్ ఏంటిది? ఇక్కడ క్యూ వస్తుంది. సో ఆన్సర్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ కి ఎదురుగా ఎవరు కూర్చున్నారు? ఎక్స్ కి ఎదురుగా ఎవరు కూర్చున్నారు? సో మళ్ళీ సేమ్ చతురస్రాకారం బల్లా తీసుకొచ్చిన, మళ్ళీ మూలలో కూర్చోబెట్టారు. వీళ్ళకి ఈ మూలలో కూర్చోబెట్టడం ఎందుకు అర్థం కావట్లేదు. మధ్యలో కూర్చోవచ్చుగా మంచిగా. ఈ మూలకు కూర్చొని పాపం ఈ మూలకు గుద్దుకోదు. టేబుల్లోకి మధ్యలోకి చూస్తారంట. ఓకే, ఏం పెట్టిరో మరి ఆ మధ్యలో? ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఏమైనా పెట్టిరేమో. ఓకే, సరే మనమే పెడదాం, మంచిగా ఇట్లా అలంకరిద్దాము. ఓకే, ఏం చేస్తాం, ఎంత బోరింగ్ ఉంటుంది ఈ టాపిక్ అంతా, కానీ ఇంట్రెస్టింగ్ ఏదో ఒకటి చేయాలి కదా. ఓకే, డబ్ల్యూ మరియు జెడ్ వ్యతిరేక మూలలో కూర్చోలేదు అంటే డబ్ల్యూ ఇక్కడ కూర్చుంటే మూలల్లో కూర్చోలేదు, దీనికి ఆపోజిట్ ఇక్కడ లేడు. సో ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ వైకి కుడివైపున కూర్చున్నాడంట. వైకి కుడివైపున డబ్ల్యూ కూర్చుంటే ఇక్కడ జెడ్ పెట్టేసుకుంటే ఇంకా మిగిలింది ఇంకెవడు? ఎవడు ఉండాడా? సో ఎక్స్కి ఎదురుగా ఎవరు ఉన్నారండి? ఎవరు ఎదురుగా ఉన్నారు ఇక్కడ? డబ్ల్యూనే కదా. సో ఆన్సర్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఎక్స్కి ఆపోజిట్ ఎవరు ఉన్నారు? డబ్ల్యూ ఉన్నాడు. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఎల్కి కుడివైపున ఎవరున్నారు? ఓకేనా, ఎల్కి కుడివైపున ఎవరున్నారు? ఆరుగురు అమ్మాయిలు వృత్తాకార టేబుల్. ఓకే, వీళ్ళు కొత్త టేబుల్ తీసుకొచ్చారు. ఎంతమంది? 6. 1 2 3 4 5 6. ఓకే, వీళ్ళంతా కూడా పిక్నిక్ కోసం స్థలం గురించి చర్చిస్తారంట. ఓకే ఓకే, ఒక పిక్నిక్ ప్లేస్ గురించి చూస్తున్నారు. వారందరూ టేబుల్ మధ్యలోకి చూస్తున్నారు. ఓకే, ఎల్ జీ మరియు హెచ్ పక్కన కూర్చోలేదు. కూర్చున్నప్పుడు మనకెందుకు? ఐ కేకి ఎడం వైపు 2వ స్థానంలో కూర్చున్నాడు. ఈ అంట కేకి ఎడం వైపు 2వ స్థానంలో కూర్చున్నాడు. రౌండ్ టేబుల్ సమావేశం కాబట్టి యాన్నైనా కూర్చోబెట్టవచ్చు. సార్ ఇక్కడ నేను కే పెట్టేసుకుని ఇక్కడ ఐ పెట్టేసుకున్నా, పెట్టేసుకో, ఎక్కడైనా పెట్టేసుకో. కాకపోతే ఇది స్టార్టింగ్ ఉంది కదా, కొద్దిగా క్లియర్ ఉంటుంది అన్నట్టు. జే జీకి మధ్య 2 అమ్మాయిలు మాత్రమే కూర్చున్నారు. సో జీకి మధ్య లేదా జేకి మధ్య 2 అమ్మాయిలు మాత్రం కూర్చున్నారు. సో 2 అమ్మాయిలు అంటే ఎటు చూసినా అంతే కాబట్టి ఇద్దరు ఆపోజిట్ వస్తారు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఐ జీకి ఎడం వైపు కూర్చున్నాడు. ఐ జీకి ఎడం వైపున కూర్చున్నాడు. జీకి ఎడం వైపున ఐ కూర్చుండు. సో జీకి ఆపోజిట్ ఇక్కడ జే వస్తాడు. ఓకే,
కే హెచ్కి ఎడమవైపున కూర్చున్నాడు. కే అంట హెచ్కి ఎడమవైపు కూర్చున్నాడంట. సో ఐ పక్కన ఇంకెవరు ఉంటారండి? ఇక్కడ ఎల్లే కదా, మిగిలింది ఎల్లే కదా. సో ఎల్లి కుడివైపున ఎవరు కూర్చుంటారు? ఐ. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు ఏ ఇద్దరు బాలికలు రెండు చివరిలో కూర్చున్నారు ఇరువైపులా? ఓకేనా, రెండు వైపులా ఎవరు కూర్చున్నారు? సరే, అమిత, ఫౌజియా, గార్గి, రంజిత మరియు సుచిత అనేటటువంటి ఐదుగురు బాలికలు ఒకే సరళ రేఖలో కూర్చున్నారు. ఓకే, పద్యం అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం, అలా ప్లీజ్ చేద్దాం. సుచేత గార్కి ఎడం వైపు రెండో స్థానంలో కూర్చుందంట. సుచేత అంట గార్కి ఎడం వైపు ఏ ప్లేస్ లో కూర్చుందంట? రెండో ప్లేస్ లో. ఇది ఫస్ట్ ప్లేస్ అయితే సెకండ్ ప్లేస్. ఫౌజియా సుచేత కుడివైపు మూడో స్థానంలో కూర్చుందంట. సుచేతకి 1, 2, 3. ఇక్కడ ఎవరు కూర్చురు? ఫౌజియా. ఓకే, అమిత మరియు రంజిత మధ్య ఒక అమ్మాయి మాత్రం కూర్చుంది. ఉన్నదే ఐదుగురు, ఆల్రెడీ ఇక్కడ 3 ప్లేసులు వెళ్ళిపోయినాయి. సో ఒక అమ్మాయి మాత్రం కూర్చుంది అంటే అమిత మరియు రంజిత. అమిత ఏ చివరిలో కూర్చోలేదంటే ఇక్కడ ఖచ్చితంగా రంజితే. అంటే ఇక్కడ అమిత వస్తుంది, ఇక్కడ రంజిత వస్తుంది. ఇక్కడ ఐదుగురు సెట్ అయిపోయారు. ఒక చివర మాత్రం ఇంకో ఫౌజియా ఉంది. సో ఫౌజియా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ సుచేత, లేకపోతే ఇక్కడ ఆర్. ఆర్ అంటే రంజిత. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఈ కింది వాటిలో మూల స్థానంలో ఉన్నటువంటి పిల్లవాడు ఎవరు? ఓకే, ఆ మూలలో ఉన్నటువంటి పిల్లగాడు ఎవరు? కార్నర్ పొజిషన్. ఓకే, పట్టుకొచ్చేద్దాం. ఇక్కడ 7గురు పిల్లలు ఉన్నారు. PQRSTUV. వాళ్ళు చతురస్రాకార టేబుల్ చుట్టూ మధ్యలో చూస్తూ కూర్చున్నారు. వాళ్ళలో 3 మూలల్లో కూర్చున్నారు, మరో 4 మధ్యలో చూస్తున్నారు. 1, 2, 3, 1, 2, 3, 4. ఓకే, అయితే ఒక మూల ఖాళీగా ఉంది. అందుకే మనం ముందే ఇచ్చి పెట్టేసి ఇంకో ఈ మూల ఇచ్చి పెట్టేసి మధ్యలో కూర్చున్నటువంటి యు టీకి కుడివైపున రెండో స్థానంలో ఉన్నాడు. టీకి కుడివైపున రెండో స్థానంలో యు ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యు అనుకుంటే ఇక్కడ టీ పెట్టుకోవచ్చు కదా, ఎందుకంటే పక్కల ఇది మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, టీ మరియు యు మధ్య ఒక ఖాళీ కుర్చీ ఉంది. ఎస్, ఈ చూసే ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఈ స్పేస్ ఉందని వదిలేసుకున్నాం. ఆర్ మరియు క్యూ ఒకదానికొకటి వికర్ణంగా ఎదురుగా కూర్చున్నారు. ఆర్ మరియు క్యూ. ఓకే, ఆర్కి ఆపోజిట్ గా క్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ ఆర్ వస్తే అక్కడ క్యూ, అక్కడ ఆర్ వస్తే ఇక్కడ క్యూ. ఎందుకంటే కర్ణం ఇదే కదా. టీ క్యూకి ఎడం వైపున ఉన్నాడు అంటే ఇక్కడ క్యూ తీసుకుంటే క్యూకి ఎడం వైపున టీ అంటే ఇక్కడ ఆర్ వచ్చేస్తుంది. ఓకే, కన్ఫర్మ్. ఎస్ అంట ఈకి ఎడం వైపున ఉన్నాడంట. ఇక్కడ ఎస్ తీసుకుంటే ఇక్కడ లేదు, ఇక్కడ వి తీసుకుంటే ఇక్కడ ఎస్. ఓకే, వారిలో మూల స్థానంలో ఉన్నటువంటి పిల్లవాడు ఎవరు? మూల స్థానం ఎదురుగా ఇది మూలకు ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి వి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ చెప్తా. ఇక్కడ చూడండి, క్యూ లేడు, టి మధ్యలో ఉన్నాడు మూలలో లేడు, ఎస్ మధ్యలో ఉన్నాడు మూలలో లేడు, కాబట్టి ఆడు ఒక్కడే. సో దట్ పిల్లవాడు ఈస్ వి. ఆన్సర్ వి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్యూ ఏ అంతస్తులో నివసిస్తుంది? యాక్చువల్గా క్యూ అనేది ఏ అంతస్తులో నివసిస్తుంది? మనకి ఏం అవసరం చెప్పండి? చెప్తే ఒక మార్క్ ఇస్తా అన్నారంట రైల్వే. సో మనం కూడా ఏం చేద్దాం, ఆ ఒక మార్క్ కోసం ప్రయత్నం చేద్దాం. ఓకే, క్వార్టీ. క్వార్టీ అంటే కీబోర్డ్ పేరు యాక్చువల్గా. ఓకే, మనం ఇప్పుడు ఏమనుకుందాం అంటే ఇవన్నీ కూడా వేరే వేరే అంతస్తులో నివసిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు అనుకుందాం. దానిలో ఒక అంతస్తు అనేది ఖాళీగా ఉందంట. సస్పెన్స్ లో సస్పెన్స్. భవనంలోని కింది అంతస్తుకు 1, ఆ తర్వాత రెండో అంతస్తుకు 2, ఆ పై అంతస్తుకు 7, అట్లా మొత్తం 1 నుంచి 7 వరకు ఇవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సో చదవాలి కానీ బోరింగ్ గా చదవకూడదు కదా, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ చదవాలి. ఎందుకంటే మనం ఏం డిసిప్లిన్ తో ఉండాల్సిన అవసరం లేదు, కానీ కామన్ సెన్స్ తో ఉంటే సరిపోద్ది. హ్యూమర్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆల్రెడీ రివీల్ అయిపోయింది. టీ అంట 7th ప్లేస్. ఓకే, సో మన క్యూ ఏ అంతస్తులో ఉంటుందో కావాలి. ఓకే, డబ్ల్యూ 1 అంతస్తులో. బాగు, ఇట్లా ఏమంటే డైరెక్ట్ ఇచ్చేస్తే అయిపోతే, క్యూ ఏది ఇచ్చేస్తే అయిపోతే. క్యూ అంట ఈ మరియు ఆర్ మధ్య నివసిస్తుందంట. ఓకే, క్యూ అంట ఈ మరియు ఆర్ మధ్య, ఎట్లయినా పైనుంచి కిందికైనా కింది నుంచి పైకైనా. ఈ పైన ఒక అంతస్తు ఖాళీగా ఉంది అంటే ఇగో ఇక్కడ ఇంతే, ఇదే ఆర్డర్లో వస్తుంది. ఓకే, ఆర్ మరియు డబ్ల్యూ మధ్య వై మాత్రమే నివసిస్తుంది. సో ఆర్ మరియు డబ్ల్యూ మధ్య వై. అయితే 5వ అంతస్తు ఈ ఆక్రమించింది. 5వ అంతస్తు ఇది ఖాళీ, ఇక్కడ ఇది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వై డబ్ల్యూ. ఓకే, పర్ఫెక్ట్ వచ్చేసింది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది క్యూ. ఎక్కడండి? దీంట్లో కదా. సో ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ క్యూ ఎక్కడ? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనకు కరెంట్ పోయింది అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ యూపీఎస్ పైన కొన్ని సెకండ్లు మాత్రం నడుస్తుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడతో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అయ్యి ఇప్పటివరకు చెప్పినటువంటి కంటెంట్ సంబంధించినటువంటి డేటాను యాక్సెస్ చేయండి. అండ్ అదేవిధంగా సివిట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అయితే అందుబాటులో ఉంది. ఈ యొక్క సివిట్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ యొక్క టెస్ట్ సిరీస్ని యాక్సెస్ చేయొచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి శ్రీనివాస్ మీకు యాప్లో మీకు డైరెక్ట్ లింక్ కోర్సెస్ నుంచి యొక్క టెస్ట్ సిరీస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనకు వీడియోతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.